ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా పెట్టుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. అలానే 1.5 ఇంచుకి నడుం పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేయండి. అలానే ఒక 1/2 ఇంచుకి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ని లెంత్ అనేది ఈ విధంగా షోల్డర్ని సకానికి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ డాట్ దగ్గరికి స్ట్రైట్గా పట్టుకొని కింద 1/2 ఇంచు విడిచిపెట్టేసి పైకి లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ యొక్క పొడవు. అలానే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని సకానికి ఫోల్డ్ చేసి కింద 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి ఇలా నడుం పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. అలానే ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు నడుం లూజ్ అనేది కొలుచుకోండి. కాజా పట్టిని విడిచిపెట్టేసి టేప్ని ఈ విధంగా పెట్టుకొని మొత్తం నడుం లూజ్ ఎంత ఉందనేది స్టిఫ్గా పట్టుకొని కొలుచుకోండి. లూజ్గా కొలుచుకుంటే మీకు కరెక్ట్గా నడుం లూజ్ అనేది రాదు. ఇక్కడ నాకు 27 ఇంచీలు అయితే వచ్చింది నడుం లూజు. ఇప్పుడు 27 ఇంచీల్ని 4 భాగాలుగా చేయండి. మనకి 6.75 ఇంచీలు అయితే వస్తుంది. చూడండి, ఇలా టేప్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలా వేసుకుంటే మనకి ఒక భాగం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 6.75 ఇంచీల్ని కిందన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలానే డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. అలానే ఖర్చు కోసం ఎప్పుడైనా సరే 2 ఇంచులు తీసుకోండి. ఖర్చు కోసం మీకు ఎక్కువ అవ్వదు, అలాగని చెప్పి తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్కి ఖర్చు అనేది. అంతేకాని 1.5 అలా తీసుకోకండి. ఇప్పుడు కూడా 2 ఇంచులు అయితే మినిమం తీసుకోండి ఏ బ్లౌజ్కైనా. ఇప్పుడు ఇటు సైడ్ బ్లౌజ్ ఫుల్ లెంత్ ఎంత ఉందనేది కొలుచుకొని సేమ్ అటు కూడా అంతే పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇటు సైడ్ ఎంత లెంత్ ఉందో అటు సైడ్ కూడా అంతే లెంత్ అనేది ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నడుం లూజు 27 ఇంచీల వరకు ఉంటే 5 ఇంచులు తీసుకోండి నెక్ షోల్డర్ కోసం. షోల్డర్ 3 ఇంచీలు, నెక్ 2 ఇంచీలు అవుతుంది. 28 నుంచి 32 ఇంచుల వరకు ఉంటే 5.25 తీసుకోండి నెక్ షోల్డర్ కోసం. షోల్డర్ 3 ఇంచీలు, నెక్ 2.25 అవుతుంది. 32తో అయిపోయిన తర్వాత 33 నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఎంత వచ్చినా మీరు 5.5 తీసుకోండి నెక్ షోల్డర్ కోసం. అంటే ఒక 5 ఇంచులు ప్లస్ చేయండి అవతలకి. 37 ఇంచుల వరకు కూడా 5.5 తీసుకోండి. ఆ తర్వాత ఇంకా పెరిగితే ఇంకొక 1/2 ఇంచు అలా ప్లస్ చేసుకుంటూ తీసుకోండి. ఎప్పుడైనా పైన నెక్ ఎంత తీసుకున్నామో కింద రౌండ్ షేప్ కోసం ఒక 1/2 ఇంచు కలిపి తీసుకోవాలి. పైన నేను 2 ఇంచులు తీసుకున్నాను కదా, కిందన 2.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టుకొని. అలానే ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి కొంచెం డౌన్ చేసి. పైన 5 పెట్టుకున్నాం కదా, సేమ్ అంతే కిందను కూడా మార్కింగ్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు చంకదింపు కోసం 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇటు సైడ్ ఎంతైతే పెట్టారో అటు సైడ్ కూడా అంతే 6 ఇంచులే పెట్టుకోండి. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేయండి. అంటే ఒక బాక్స్ షేప్లా వస్తుంది మనకి. కార్నర్ దగ్గర నడుం లూజు 30 ఇంచుల లోపు ఉంటే 1.25 తీసుకోండి. 30 ఇంచులు దాటి ఉంటే 1.5 తీసుకోండి. చెస్ట్ లూజ్ కోసం నడుం లూజు 30 ఇంచుల లోపు ఉంటే 1 ఇంచు ప్లస్ చేయండి. 30 ఇంచులు దాటి ఉంటే 1.25 ఇంచు ప్లస్ చేయండి. లేదు మీకు ముడతలు వస్తున్నాయంటే 27 ఇంచుల వరకు ఉంటే 1 ఇంచు, 32 ఇంచుల వరకు 1.25, 32 దాటితే 1.5 అలా అయినా ప్లస్ చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు అలా మార్కింగ్ చేసుకొని అంటే నడుం లూజ్లో 4వ భాగానికి చెస్ట్ లూజ్ కోసం 27 ఇంచుల దగ్గర వరకు ఉంటే 1 ఇంచు, 32 ఇంచుల వరకు 1.25, 32 ఇంచులు దాటితే 1.5 అలా కలుపుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. మనకి నడుం లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచు ప్లస్ చేస్తే ఎంత అవుతుందో అంత మనకి ఈ చంక రౌండ్ అనేది ఉండాలి.
నాకు 6.25 ఇంచీలు వచ్చింది కదా, అంటే నాకు 7.25 ఇంచీలు రావాలి, కానీ ఇక్కడ 7.5 ఇంచీలు వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనము ఎంతైతే ఎక్కువ ఉందో అంత పైకి మార్కింగ్ చేసుకుని సేమ్ అదే చంక రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉందనుకోండి అంతే ఆ లైన్ కంటే కిందికి మార్కింగ్ చేసుకొని సేమ్ అదే డ్రా చేసుకోవాలి. మరలా నేను ఇక్కడ 1/2 ఇంచు ఎక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచు పైకి తీసుకొని సేమ్ మరలా 1.5 పెట్టుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటాను. అలా అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. స్కేల్ ఈ విధంగా పెట్టుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఎక్కువ ఉంటే పైకి, తక్కువ ఉంటే కిందికి లైన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసే కదా బ్యాక్ పార్ట్ని ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు 6.35కి 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు కోసం కలిపితే 7.25 రావాలి. చూసారు కదా ఇక్కడ 7.25 అయితే వచ్చింది మనకు కరెక్ట్గా. ఒక్క గీత 2 గీతలు అటు ఇటు అయినా కూడా ఏమంత ప్రాబ్లం ఏం కాదండి. సో ఇలా అయితే కొలుచుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కోసం చంక రౌండ్ మొత్తం 9.5 ఇంచీలు వచ్చింది కదా నాకు ఇందాక అలా కొలుచుకున్నప్పుడు, అందులో -1 ఇంచ్ చేస్తే 8.5 ఇంచీలు అయితే వెడల్పు ఉండేలా మనము హ్యాండ్స్ కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా కిందన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైను, అలానే ఖర్చు కోసం లైనింగ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచు, కాటన్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనము హ్యాండ్ లూజు అలానే హ్యాండ్ పొడవు అలానే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ పైన 1.25 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. నడుము లూజ్ 30 ఇంచీల లోపు ఉంటే 1.25 తీసుకోండి. ఇక్కడ 30 ఇంచులు దాటి ఉంటే 1.5 తీసుకోండి. ఇప్పుడు డౌన్ కోసం హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 27 ఇంచుల వరకు ఉంటే 3, 32 వరకు ఉంటే 3.25, 32 దాటితే 3.5 అలా తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 8.5 ఇంచులకి ఒక మార్కింగు, లోపలికి 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా మార్కింగ్స్ని లైన్స్ లాగా కలిపేసుకోండి. ఇక్కడ కూడా క్రాస్గా కలిపేసుకోండి. మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. జస్ట్ ఇలా. ఇప్పుడు ఇక్కడే ఇదే షేప్ని ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఇలా అంతే అండి. హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా సింపుల్. మీకు ఒకవేళ అంతగా అర్థం కాలేదంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. లేదంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, వాటినైనా చూడండి. మొత్తం హ్యాండ్ అయితే ఎలా నేను మార్కింగ్ చేస్తానో అలా కటింగ్ చేసుకోవడమే. ఇలా నీట్గా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఈ పైన ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోండి. అలానే ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న లైన్ కూడా కటింగ్ చేసేయండి కిందన. అలానే ఇక్కడ కూడా చిన్న కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు తీసుకున్నాం కదా 1 ఇంచు అక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. అంటే 2 హ్యాండ్స్ కింద ఇలా ఓపెన్ చేస్తే మనకి ఒక సైడు లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ F అని మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, అందుకోసం అని చెప్పి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇటువైపు రిమైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్కి కటింగ్ చేసేటప్పుడు ముందుకి క్లాత్ ఉంటుంది కదా, అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోండి, డబుల్ ఫోల్డ్. బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి షేప్ బెల్ట్ కోసం. పెట్టుకొని అక్కడికైతే కటింగ్ చేసేయండి ఆ పీస్ని అలాగా. అంటే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం చూడండి, దానికి ముందు వైపున క్లాత్ ఉంటుంది కదా, ఇంకా అది ఇది ఇలా తీసుకొని కింద ఒక 1/2 ఇంచుకి ఖర్చు కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. షేప్ బెల్ట్ ఖర్చు ఉండాలి కదా, మనము రివర్స్ చేస్తాం కదా దానికోసం.
ఇప్పుడు టేప్ని తీసుకొని కిందకి అచ్చు విడిచిపెట్టేసి 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజు వాళ్ళకైనా బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంతకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను పెట్టిన మెజర్మెంట్స్ పెడితే మీకు కరెక్ట్గా సరిపోతుంది. కింద 3 ఇంచుల వెడల్పుకి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ 2.5 ఇంచులు పొడవు పెట్టుకోండి. ఆ చివరికి 2.35 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కూడా కలిపేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్న సైడు చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం. ఇప్పుడు ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. అలానే ఇప్పుడు ఎటైతే మనం మార్కింగ్ పెట్టుకున్నాం ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని అక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూద్దాం. రిమైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని అయితే పరుచుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు ఇలా నీట్గా రిమైనింగ్ క్లాత్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని కింద 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి 1.5 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. కింద 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి 1.5 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే బ్యాక్ పార్ట్లోంచి 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి 1.5 ఇంచ్ మైనస్ చేయాలి. చేసి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే క్రాస్ కటింగ్ అయితే క్రాస్గాను స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గాను వేసుకొని సేమ్ మార్కింగ్ చేసుకోండి. ఈ చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ పెట్టుకొని చంక రౌండ్ అనేది లోనికి లోతు అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈ చంక రౌండ్ సైడ్ కిందన 30 ఇంచ్కి పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఇటు సైడ్ 1.5 పెట్టుకోండి. ఇటు సైడ్ 1.5 కదా ఇందులో సకానికి అటు సైడ్ మార్కింగ్ పెట్టుకోండి. లోపలికి 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోండి. సైజ్ పెరిగే కొలది ఇది 2.35 3 ఇంచుల వరకు తీసుకోవాలి. డాట్ వెడల్పు 2 ఇంచులు తీసుకోండి. సైజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ 2.5 2.5 వరకు పెంచుకోవాలి. ఇప్పుడు ఈ 4 మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసుకోండి. ఫ్రంట్ నెక్ డీపు 27 ఇంచుల వరకు ఉంటే నడుము లూజు 6 ఇంచులు తీసుకోండి. 32 ఇంచుల వరకు ఉంటే 27 నుంచి 6.5 32 ఇంచులు దాటితే 6.5 అలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోండి. డ్రా చేసుకోండి రౌండ్ షేప్ అనేది. ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోండి. డాట్స్ అనేవి నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. మీకు డాట్స్ కూడా కావాలంటే వేరే వీడియో ఉంది క్లియర్గా చెప్పాను, అది చూడండి. డాట్స్ ఎందుకని చెప్పట్లేదంటే ఇవి డాట్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా ఇంత అని పెట్టలేమండి. అది బ్లౌజు పొడవును బట్టి అలానే లూజ్ బట్టి ఒక్కొక్క సైజ్ ఒకటే అయినా కూడా ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటాయి డాట్స్ పొడవులు అనేవి. అవి కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని మనము కుట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 2 ఇంచుల నుంచి 2.5 ఇంచుల వరకు ఉంటుంది డాట్ పొడవు అనేది ఎప్పుడైనా సరే.